తెలుసుకున్నాడంట, మొన్నేమో తెలుసుకోలేదు, మొన్న అమాయకుడు, ఈరోజేమో ఆయన అమాయకత్వం పోయి జాయిన్ అయ్యాడు అని చెప్పి రాశారు. ఇవన్నీ పబ్లిక్ గమనిస్తుంది కదా అన్న. రోజు చదువుతారు కదా పేపర్లు చదివారు, ఆ రోజు ఒక్క పేపర్ చదివో లేదు ఈ రోజు ఒక్కటే చదవరు కదా, రోజు జనరల్ గా చదివాళ్ళు ఆ ఒక్క న్యూస్ చదివి ఒక్క న్యూస్ చదవకుండా ఉండరు కదా, ఒకటి ఏకం అవుతున్నారు అంటున్నాం కదా సార్. మా దగ్గర అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలని మా ఆలోచన. పోయినసారి కూడా 31 మంది కాపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 28-29 మంది మేము గెలిపించుకోగలిగాం. దాంట్లో ఈ రోజు మాకు అన్ని జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏంటి, పైన మీకు విశాఖపట్నం, ఇటు చూస్తే కృష్ణా, గుంటూరు, అన్ని నియోజకవర్గాల్లో మాకు కాపు సామాజిక వర్గానికి సంబంధించి మా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్సీలు ఉన్నారు. అదే విధంగా మేము ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీల నుంచి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, వీటిలో కూడా కాపు సామాజిక వర్గం ఏంటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికి మేము ప్రయారిటీ ఇచ్చున్నాం. మేము ఒకే కులాన్ని పైకి తీసుకెళ్తాము, లేదంటే ఒక కులాన్ని తక్కువగా చూడటం లేదు. వెనకబడినటువంటి అన్ని కులాలకి సమన్యాయం చేయాలనేది మా పార్టీ అని మా ప్రభుత్వం ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. అలానే వెనకబడినటువంటి ఏదైతే కాపుల్లోకి వెనకబడినటువంటి వాళ్ళకి ఆర్థికంగా చేయూతన పథకాల ద్వారానో ఇంకో ద్వారానో లేదు, వాళ్ళకి కూడా కమ్యూనిటీ వైజ్ ఉన్న దగ్గర అవకాశాలు, సీట్లు, ఎమ్మెల్యే సీట్ల విషయం, ఎంపీ సీట్ల విషయం ఇచ్చాం. ఈరోజు మెజారిటీ కాపులు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు సార్. ఎవరైతే మా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునేటటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దుగ్గరాజు గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద ఇటువంటి కుట్ర కూడా తరలేపుతారు. ఆయన ఒక న్యూట్రల్ అభిప్రాయంలో చెప్పింది నేను మీకు ఏ విధంగా ఆయన చెప్పారంటే, ఇప్పుడు ఇదే రిజర్వేషన్ కావాలని మళ్ళీ ఇదే గొడవ చేయించడం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వర్గాలని, అంగన్వాడీలు మొదలుకొని కొంతమందిని ఎవరు రెచ్చగొడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు కదా. ఏ విధంగా వాళ్ళందరూ నేను రెచ్చగొట్టి ఏ విధంగా మా ప్రభుత్వం మీద ఎగదోయడానికి వెనక కమ్యూనిస్టులు అడ్డం పెట్టుకొని కొంతమంది ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ నడిపిస్తున్నారు మీరు చూశారు కదా. సో ఇటువంటివి కూడా ఇంకా భవిష్యత్తులో కొన్ని కమ్యూనిటీలని మా మీద ఎగదోసి ఇది చేసేటటువంటి ప్రయత్నం కూడా, గొడవలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేటటువంటి అవకాశం కూడా ఉందని ఆయన చెప్పిన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కూడా కొంత మనం పరిగణలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి జరిగే అవకాశం కూడా ఉందనేది ఒకటైతే స్పష్టం సార్. ఎవరు ఎన్ని రకాలుగా ఎంతమంది వ్యక్తులు ఎటుపోయినా కూడా మేము పబ్లిక్ కి సేవ చేసాం. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. 3 సంవత్సరాల మా పరిపాలనలో 2,50,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పంచాం. ఇవన్నీ మేము చేస్తున్నప్పుడు మంచి జరిగితే మమ్మల్ని ఓటేయమన్నాం, పబ్లిక్ విల్ డిసైడ్. రైట్. ఫైనల్ గా వీరశంకర్ గారు, ఈవేళ కులం ప్రాతిపదికన ఎలక్షన్ జరుగుతుందా, లేకపోతే కనుక